హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను శనగపప్పు, కొబ్బరి, క్యారెట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంకోటి శనగపప్పుని క్యారెట్ కుక్కర్ పెట్టాను. ఒక 2 విజిల్స్ వచ్చింది. ఇదిగోండి ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను, కొన్ని ఆనియన్స్, పోపు ఇదిగోండి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని. దీని తర్వాత నేను బంగాళదుంప పులుసు పెడుతున్నానండి. 2 బంగాళదుంప ఉడికించుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టమాటా. ఇప్పుడు మనం ఈ 2 కర్రీస్ చేసుకుందామండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ ఏం కర్రీస్ చేసుకుంటున్నారు? ఏం కూరలు వండుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసుకుందామండి. ఇదిగోండి కుక్కర్లో శనగపప్పు అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోని కొబ్బరి వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి వేసేసుకుని మనం కొంచెం కారం, కొంచెం కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, పోపు కూడా ఉంటుంది. ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేసాను. మనం 1 నిమిషం దీన్ని కలిపేసుకుంటే కలిపేసుకోవాలన్నమాట. కొబ్బరిని క్యారెట్ వేసుకుని శనగపప్పు వేసుకుంటే కూర బాగుంటుంది. పొట్టి కొబ్బరి శనగపప్పు కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉంచి తాలింపు వేసుకోవాలన్నమాట. మనం తాలింపు పెట్టుకుందాము కూరని. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొబ్బరిని, శనగపప్పు, క్యారెట్, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు బాగా వేపుకుందామండి. నాకు తక్కువగానే కనిపిస్తుంది. ఇదిగోండి తర్వాత ఇదిగోండి బంగాళదుంప ఉడికిచ్చాను, 2 దుంపలు. ఇది ఒక టమాటా వేసి చిన్న పులుపు పెట్టి పులుసు పెడతాను అన్నమాట. ఒకళ్ళు ఇద్దరు, ఒకళ్ళు అద్దెండ్రు. బాగుంది కదండి నా పని. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. అది శనగపప్పు ఉడికిపెట్టేటప్పుడు పసుపు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉడికించానండి. మనం అందులో కారం వేసాము, తీసేసిన తర్వాత ఉల్లిపాయలు వేయలేదు. ఇంకో ఇందులో వేస్తాను ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిసేపు ఇలా వేపేస్తున్నాను. ఇందులో కొబ్బరిని, శనగపప్పు తాలింపు వేసుకుందాం. ఉల్లిపాయ వేస్తాం కదండి, కొద్దిసేపు వేస్తాను. ఒక కొబ్బరి చిప్ప వేసాను అంతే అండి. ఒక చిన్న గ్లాసుతో పప్పు వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంట్లో చారు, నేను చారు పెట్టాను, చారు ఉంది, ఫ్రిడ్జ్లో చారు ఉందండి. ఇదిగోండి పోపు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకోండి.
క్యారెట్ వేసుకుంటే కొంచెం కూర అవుతుంది, బాగుంటుంది. క్యారెట్ కూడా తినడం మంచిది కాబట్టి మనం క్యారెట్ ఇలా చేసుకుంటే, శనగపప్పులో క్యారెట్ వేసుకుంటే కూర కూడా బాగుంటుంది, కొంచెం కూర కూడా అవుతుంది మనకి. బాగా ఇప్పుడు మనం ఒకసారి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అందులో కూడా వేసుకోవచ్చు. శనగపప్పులో తాలింపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పప్పు తాలింపులో కూడా మనం అలా వేసుకోవాలి, పప్పు టమాటా అది, అప్పుడు బాగుంటుంది. ఒక్కొక్కసారి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసేస్తాం కదండి. ఈరోజు 2 రెసిపీలు చేస్తాను. కొంచెం ఉప్పు చూస్తాను నేను ఇప్పుడు. ఉప్పు అంతా సరిపోయిందండి. శనగపప్పు కూడా నాకు ఇష్టమండి. ఇది మనం పక్కన పెట్టేసుకుని బాగా కూర రెడీ చేసుకుందామండి. మనం ఇప్పుడు ఆ కూర రెడీ చేసుకుందాం. ఇది పక్కన తీసుకుందామండి. ఇదిగోండి, మనం ఇప్పుడు బంగాళదుంప టమాటా పులుసు పెట్టుకోవడానికి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ పోసాను, ఒక గిన్నె పెట్టి శనగపప్పు అది పక్కన తీసి పెట్టేసాను. ఇవన్నీ పచ్చిమిర్చి, 2 డబ్బులు కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు, ఇందులో కొంచెం మనం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి, త్వరగా మగ్గుతుంది. మీరేం కర్రీ చేస్తున్నారు ఈరోజు? టిఫిన్ చేస్తారా? ఈరోజు అయితే నేను సోడిజావ తాగాను, టిఫిన్ చేయలేదండి. ఇది ఎలా మగ్గుతుంది. మనం మూత కూడా పెట్టుకుందామండి. మూత పెడతాను, మగ్గుతుంది. ఒకసారి మనం కలుపుకుందామండి. ఉల్లిపాయ వేస్తుంది కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టుకోండి. కలిపేసుకుని మూత పెట్టుకోండి. ఇదిగోండి, ఉల్లిపాయ బాగా మగ్గుతుంది కదా, ఒక కొంచెం ఉప్పు వేస్తాను, సరిపోదు. కొన్ని నిమిషం వేసుకుని ఇందులో మనం కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుందాం అంతేండి. ఇప్పుడు మనం 2 బంగాళదుంపలు ఉడకబెట్టాను కదండి, ఇదిగోండి ఉడకబెట్టి కట్ చేసాను. పచ్చివన్నా వేసుకోవచ్చు, నేనైతే ఉడకబెట్టాను. ఏం చేస్తాం, అందరూ ఒకే కూర తినండి మా ఇంట్లో. ఎలాగైనా రోజు 2 కూరలు ఉండాలి, ఒక్కొక్కసారి 3 కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం, సరిపో చిన్న కూర కదా, సరిపోతుంది. కొంచెం వాటర్ వేస్తాను నేను. ఇందులో మనం ధనియాల పౌడర్ కూడా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తున్నాం. ఒక అర స్పూన్ వేద్దామండి. ఇదిగో
మనం మూత పెట్టుకుందాం. దీన్ని మూత పెట్టుకుంటే మూత పెట్టుకుందామండి. ఇదిగోండి చిన్న బెల్లం వేస్తాను నేను. ఇప్పుడు బాగా ఉడికింది కదండి. చింతపండు రసం కొంచెం రసం వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తాను. చూసారా, బంగాళదుంపలాగా కొంచెం పులుపు వేసుకొని పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇందులో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే బాగుంటుంది. ధనియాలు జీలకర్ర పౌడర్ వేసిన మీద కొంచెంసేపు మనం 2 నిమిషాలు మరగనిద్దామండి. ఇదిగోండి ఈరోజైతే మా లంచ్లోకి 2 కర్రీస్ చేశాను. చూసారా, చాలా టేస్ట్గా ఉంది. ఇది కూడా ఉప్పు అది చూసాను సరిపోయాయి. బంగాళదుంప టమాటా వేసి కొంచెం పులుపు పెట్టాను. ఇదిగోండి శనగపప్పు, క్యారెట్, కొబ్బరి చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఈరోజు ఈ కర్రీస్ ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. చూసారు కదా, ఈరోజైతే మా లంచ్లోకి 2 రెసిపీలు తయారు చేశాను. ఇంకా చారు కూడా ఉంది ఫ్రిడ్జ్లోనే. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.